వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మీ కృప, మీ సహాయము మాకివ్వండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం ఒక్కరోజు కూడా దొరకలేదు. మీరు ప్రేరణ ఇచ్చి పంపండి. ఏసీటీ డెఫిసిట్ అమౌంట్ పే చేయాలా, దాని కొరకు మార్గాలను తెరవండి. మా ఎదుట సవాలుతో కూడిన పని ఉన్నది, మేము పూర్తి చేయుటకు కృపనివ్వండి. యేసు ప్రభువు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రోమాపత్రిక 9వ అధ్యాయము నిన్న సమీక్ష చెప్పాను, మరియు మొదటి 3 వచనాలు మనము ధ్యానము చేశాము. అపోస్తలుడైన పౌలు తాను శరీరము రీతిగా యూదుడైనందున యూదుల రక్షణ కొరకు అంగలార్చాడు. వాస్తవానికి వాగ్దానములన్నీ యూదులవి, ధర్మశాస్త్రము యూదులది, వాగ్దాన భూమి వారిదే, రక్షణ మొదటిగా వారికి చెందినదే. అయితే వారు యేసును తిరస్కరించి కృపను నిరర్థకము చేసుకున్నారు. ఆ కారణము చేత వారు విసర్జింపబడ్డారు. యేసును తృణీకరించినందున యూదులు విసర్జింపబడ్డారు. దేవుని యొక్క ప్రణాళిక, వాగ్దానాలు తప్పిపోవు కదా. ఆ కారణం చేత వారు తిరిగి ఒక ప్రాముఖ్యమైన సమయం అనంతరం దేవునితో మరలా తిరిగి అనుసంధానం అవుతారు. అదే బబులోనులో చెప్పబడిన దానియేలు గ్రంథపు 70వ వారము. ఆ 70వ వారం భూమి మీద జరగాల. ఆ తరువాత క్రీస్తు భూమి మీదకు అడుగు వెయ్యాల. 1000 ఏండ్ల పాలన జరగాల. సాతాను బంధించబడాల. ప్రభు యెరూషలేమును కేంద్రంగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలించాల. ఇవన్నీ జరగాల్సిన సంగతులు, ఇవన్నీ జరగవలసిన సంగతులు. అందుకనే మనము 9వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు అంగలారుస్తూ పౌలు గారు చెప్పినది ఏమిటంటే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనారాధులు, వాగ్దానాలు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. నేను ఇప్పటి వరకు చెప్పింది అదే. ఏమిటండి? వాగ్దానాలు వారివి, ప్రధాన అర్చన ఆచారాలు వారివి, నిబంధన వారిది, మహిమ వారిది, దత్తపుత్రత్వం వారిది, పితరులు కూడా వీరి వారే.
శరీరాన్ని పుట్టి యేసుక్రీస్తు అందులో పుట్టాడు. యేసుక్రీస్తుని గురించి ఏమన్నాడో తెలుసా పౌలు? సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మరియు నిరంతరము స్తోత్రార్హుడు, నిత్యము పూజింపదగిన వాడు యేసుక్రీస్తు. ఎలయనగా ఆయనే అదృశ్య దైవం యొక్క స్వరూపము. ఇన్విజిబుల్ గాడ్ ఇన్కార్నేటెడ్ ఇన్ టు ద బాడీ. అదృశ్యుడైన దేవుడు తన గుణలక్షణాలను మానవుల మధ్య ప్రదర్శించడానికి విజిబుల్ కండిషన్, దర్శనముగా కనపడేటట్లుగా ఆయన శరీర ఆకృతిని ధరించి వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కావున యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు నిరంతర స్తోత్రమునకు అర్హుడు. యేసుక్రీస్తు దేవుడు అని ఇక్కడ పౌలు గారు రాశాడు. అలాగే తీతుకు పత్రికలో యేసుక్రీస్తుని గురించి మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అని రాశాడు. అపోస్తల కార్యములో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని రాశాడు. బైబిల్లో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో బలవంతుడైన దేవుడు అని రాశాడు. బలవంతుడైన దేవుడు ఆయనే, సర్వాధికారి అయిన దేవుడు ఆయనే, మహాదేవుడు ఆయనే. కనుక యేసుక్రీస్తును అర్థం చేసుకోవాలా? యేసుక్రీస్తు ప్రభు శరీర రీతిగా యూదుడైనప్పటికీ దేవుని కుమారుడు. 100% మానవత్వం, 100% దైవత్వం మిళితమైనటువంటి హైపోస్టాటిక్ యూనియన్ జీసస్ క్రైస్ట్. అవును, ఆయన దేవుడై ఉండి నరునిగా జీవించాడు. ఆయన చెబుతున్న మాట అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. దేవుని వాగ్దానాలు తప్పిపోతాయా? ఇజ్రాయేలీల పాపం చేస్తే తప్పిపోయినట్టు కాదు. ఎంత ఘోర తప్పిదం అంటే యూదులు చేసింది యేసుక్రీస్తు యొక్క శిలువకు ఆయనను అవమానంతో, అక్రమంగా, హింసతో, జుగుప్సతో ఈడ్చుకుని వచ్చారు. కనుక పాత నిబంధనలో వారి యొక్క పాపం, క్రొత్త నిబంధనలో ప్రజల యొక్క పాపం మనం చూస్తున్నప్పుడు ఆయనకు గౌరవించాల్సింది పోయి, పూజించాల్సింది పోయి, స్తుతించాల్సింది పోయి ఆయనను హీనపరిచారు. యేసును హీనపరిచారు యూదులు. అందుకు వారు విసర్జించబడ్డారు. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. దేవుని మాట తప్పిపోయినట్టు కాదు అంటే దేవుని యొక్క వాగ్దానం ఏం చెప్పింది? ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభు యూదుల నుండి వస్తాడు. యేసుక్రీస్తు ప్రభు యూదయ బెత్లెహేములోనే పుడతాడు. యేసుక్రీస్తు ప్రభు నజరేతులో పెరుగుతాడు. ఇవన్నీ కూడాను మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వలన మనము ఆయనకు సమీపస్తులుగా, పిల్లలుగా చేయబడ్డామని అర్థమవుతుంది. అయితే ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు గారు. విశ్వాసమునకు వారసుడైన ఇస్సాకునకు వారసులే నిజమైన అబ్రహాము సంతానం. అబ్రహాము సంతానం ఎంతమంది? మనం చూస్తున్నప్పుడు హాగరుకు ఇష్మాయేలు జన్మించాడు. కెతూరాకు 6 కుమారులు జన్మించారు. షారాకి ఒక్కడే ఒక్క కుమారుడు, ఐజక్. అయితే ఈ యొక్క మనం చూస్తున్నప్పుడు అబ్రహామునకు కలిగిన కుమారులందరూ
ఉండగా ఇస్సాకును మాత్రమే దేవుడు ప్రకటన చేయించాడు వారసుడని. అందుకే లూకా 19లో ప్రభు మాట్లాడుతూ జక్కయ్యను గురించి అన్నాడు, ఇదిగో ఇతడును నిజముగా అబ్రహాము కుమారుడే అన్నాడు. దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీయులందరూ ఇశ్రాయేలీయులు కారు. ఇశ్రాయేలీయులు అనగా అబ్రహాము వంటి విశ్వాసం గలవారు, వారే లెక్కించబడ్డారు. ఇది మనం అందరం తెలుసుకోవాలి. అయితే దేవుని మాట తప్పిపోయినట్లుగా లేదు, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవుని మాట తప్పిపోయినట్టుగా లేదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కాదు, అబ్రహాము సంతానమైనంత మాత్రం చేత అందరూ పిల్లలు కాదు, కానీ ఇస్సాకు వలన అయినది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. ఈ వచనాలను మనం చూస్తున్నప్పుడు విశ్వాసం ఉన్నవారే అబ్రహాము సంతానం. భౌతిక గర్భాన పుట్టిన వారు ఎవ్వరు అబ్రహాము సంతానం కాదన్నాడు. వాగ్దాన రూపమైన వాక్యమిదే, మీదిటికి ఈ సమయమునకు వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేగాక రిబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైన కీడైన చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడింది. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది అని అన్నారు. ఈ వచనము యొద్ద చాలా వ్యత్యాసం వచ్చింది ఇతర మత గ్రంథాలకు. మనం చూస్తున్నప్పుడు మహమ్మదీయులు, అరబ్స్, అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు దేవుని చేత ఏర్పరచుకొనబడినటువంటి వాడు అనేది ఒప్పుకోరు. ఇష్మాయేలే ప్రథమ సంతానం, ఇష్మాయేలే దేవుడు ఏర్పరచుకున్నవాడు, ఇష్మాయేలే మోరియా పర్వతం మీద కూడా బలికి వెళ్ళిన వాడని చెబుతారు వారు. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఇస్సాకును గురించి మాట్లాడుతోంది. ఇస్సాకు అను నీవు ప్రేమించుచున్న ఒకడైన నీ కుమారుడు. ఎందుకంటే అప్పటికే అబ్రహాము అతని హాగరు అను దాసిని పంపించి వేసిన కుమారుడైన ఇష్మాయేలుతో పాటుగా హాగరును పంపించేసిన తరువాత ఈ యొక్క వృత్తాంతం జరిగింది ఆదికాండం 22లో. అందుకు దేవుడు ఒక్కడై ఉన్న నీవు ప్రేమిస్తున్న ఇస్సాకునని స్పెసిఫిక్గా, వెరీ స్పెసిఫిక్గా వ్రాశాడు. అక్కడే రిలీజియన్స్ రెండు కూడా మేజర్ రిలీజియన్స్ ఇన్ ద వరల్డ్ డిఫర్ అయ్యాయి. ఇక్కడ మనం ఈ విషయాలు ముచ్చటించుకోవాలి. ఎందుకంటే ఒక పక్క యూదులు, ఒక పక్క మహమ్మదీయులు, ఒక పక్క క్రైస్తవులు. ఈ ముగ్గురు యొక్క మూల గ్రంథాలు మనం చూస్తున్నప్పుడు ఒక్కటేగా ఉన్నవి. ఎందుకంటే కొంచెం డిఫరెన్సెస్తో ఖురాన్లో వారికి వ్రాయబడి ఉన్నప్పటికీ కూడాను యూదులు ధర్మశాస్త్రమే ఫాలో అవుతారు, మహమ్మదీయులు కూడాను ఖురాన్ బేస్డ్గా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. బైబిల్ కూడా వారు ఒక బుక్గా వారు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ కొన్ని విషయాలు అందులోంచి కూడా చూపిస్తారు. బట్ వేర్ ద బైబిల్ కంప్లీట్గా ఐజాక్ను గురించి మాట్లాడుతుంది. ఇస్సాకే వాగ్దాన పుత్రుడు, ఇస్సాకు ద్వారానే సంతానం ఏర్పరచబడింది అనేది బైబిల్ లైనేజ్లో మనం చూడగలుగుతాం. ఇక్కడ అంటున్నది ఏమిటంటే శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. వింటున్నారా? అబ్రహామునకు భౌతికంగా పుట్టిన పిల్లలు దేవునికి పిల్లలు కాదు, అబ్రహాముకు పిల్లలు.
కానీ అబ్రహాము యొక్క వారసత్వాన్ని బట్టి విశ్వాసులైన పిల్లలు దేవుని పిల్లలు. దాట్ ఈస్ ద డిఫరెన్స్. శరీరమును బట్టి పుట్టిన వాడెవ్వడూ కూడా అబ్రహాము పిల్లవాడు కాడు. అబ్రహాము యొక్క విశ్వాసము అను ఆ వారసత్వాన్ని ఎవడు పొందుతాడో ఏ విధమైన వ్యత్యాసము లేకుండా వారందరూ కూడా అబ్రహాము యొక్క సంతానంగా పిలువబడతారు. ఇదే కదా ఇక్కడ చెప్పబడినది. మన తండ్రి అయిన ఇస్సాకు అనే ఒకని వలన రిబెక్క గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలకడగా ఉండే నిమిత్తము పిల్లలు ఇంకైనా పుట్టి మేలైన కీడైన చేయకముందు పెద్దవాడు చిన్నవానికి దాసుడుగున ఆమెతో చెప్పబడింది. రిబెక్క గర్భమున 2 జనపదాలు ఉన్నాయి. గొప్ప పోరాటం జరుగుతోంది పొట్టలో. ఆమె గర్భాశయ అన్న 2 మగ శిశువులు ఉన్నారు. లోపల పోరాడుకుంటున్నారు. అది తట్టుకోలేక రిబెక్క దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, ప్రభువా ఇదేమిటి లోపల ఇట్లా కదులాడుతున్నారు. ఆయన జవాబు చెప్పాడు, నీ గర్భవాసన 2 జనపదాలు ఉన్నాయి, 2 జనపదాలు. కనుక ఈ 2 జనపదాలు ఏశావు యాకోబు. వాళ్ళు పుట్టక మునిపే దేవుడు చెప్పాడు, చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు, చిన్నవాడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేది చెప్పాడు. ఇందుని గురించి యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అన్నాడు. అట్లా కాబట్టి ఏమందుము దేవుడు అన్యాయస్తుడా? అట్లా అనరాదు. దేవుడు అన్యాయస్తుడా? ద ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము, ద ఆమ్నిషియన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సర్వజ్ఞానము, ఈ 2 కూడా వారు పుట్టి ఏమవుతారో ఎరిగినవాడు కనుక పుట్టక మునిపే వారిని పట్ల తన ప్రణాళికను వ్యక్తం చేస్తున్నాడు. దేవుడు అన్యాయం చేసి ఏశావును తృణీకరించేసి యాకోబును దీవించేశాడనేది కాదు. ఆయన సర్వజ్ఞానములో ఎరిగినవాడు, ఆయన ఆ విధముగా చేశాడు. అందుకే అన్నాడు మోషేతో, ఎవరిని కరుణిస్తానో వాడిని కరుణిస్తాను, ఎవరి పట్ల జాలు చూపిస్తానో వాడి పట్ల జాలు చూపిస్తాను, కాగా పొందుగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలననైనను కాదు గాని కరుణించు దేవుని వలనే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలా చెప్పింది. చూడండి ఏమన్నాడు, ప్రయాసపడు వాని వలన కానీ పొందుకొని వాని వలన కానీ కాదట, అనుగ్రహించు కరుణించు వాని వలననే అవుతుంది. నేను హైదరాబాద్లో తెలంగాణ క్రిస్టియన్ సినగోగ్ కమ్యూనిటీ సెంటర్ హబ్ నిర్మాణం కొరకు ఒక అనౌన్స్మెంట్ చేశాను. 5 పైసలు జేబులో లేకుండా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆ హబ్ నేను విశ్వాసంతో అనౌన్స్ చేసేసినాను. అది అనౌన్స్ చేసినప్పుడు ఇప్పుడు అది హైదరాబాద్, తెలంగాణ, సికింద్రాబాద్ కంప్లీట్గా క్రిస్టియన్ కమ్యూనిటీస్లో వైరల్ అవుతాం. అది ఎవరు నమ్మగలుగుతారు? అది ఎవడు కూడా నమ్మలేడు. అది నా బలము చేతన, నా శక్తి చేతన, నా ప్రయాసం చేత కాదు. యూ ఫీల్ అమేజింగ్. మీరు చాలా ఆశ్చర్యపడతారు. నాకు సంభవిస్తున్నవి నేను మీతో సాక్ష్యంగా చెప్పుకుంటే, నేను ఏదైతే రాయాల్సిందో అది క్షణాల్లో నా ముందు ప్రత్యక్షం అవుతూ ఆ ప్లాన్స్ నేను కంప్లీట్ చేస్తున్నాను. ఈ రికార్డింగ్ ఎర్లీ మార్నింగ్లో కూడాను నేనేవైతే డ్రాఫ్టింగ్స్ రాసినానో వాటికి కావలసినటువంటి అనుబంధమైనటువంటి ప్రణాళికలు నా ఎదుటకు దేవుడు రప్పిస్తూ వచ్చాడు. వాటి ఆధారంగా నేను డిజైన్స్ ప్లాన్ చేస్తున్నాను. కరుణించు వాని వల్ల అవుతుంది. వందలాది కోట్ల రూపాయలతో కట్టడాలు నా వల్ల అవుతాయా? భారతదేశానికే మొట్టమొదటి క్రిస్టియన్ హబ్గా హైదరాబాద్లో నిర్మిస్తున్నటువంటిది భారతదేశ క్రైస్తవ్యాన్ని యునైట్ చేయటానికి, గాస్పుల్ రీచ్ చేయటానికి దేవుడిస్తున్న ఒక ప్రాథమిక వేదిక. ఆ వేదిక నిర్మాణం నా వల్ల ఎక్కడవుతుంది?
యాక్ట్ కేబుల్ వాళ్ళు నాకు లీగల్ నోటీస్ ఇచ్చారు డబ్బులు కట్టలేదని. తర్వాత నేను ఒక ఫైనాన్స్ నా కార్స్ రెండింటిలో డబ్బు కట్టక ఇవాళ రేపు నా కార్లు తీసుకెళ్ళిపోతారు బ్యాంకు వాళ్ళు, ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈవెన్ పే మై హౌస్ ట్యాక్స్. నేను పిల్లల యొక్క ఫీజులు కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నా. నేను ప్రయాణాలకు నా దగ్గర డబ్బు లేదు. మరి నేను ఎట్లా చేస్తాను? ఇటువంటి పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ నేను ఎట్లా చేయగలుగుతాను? ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద గాడ్ హూ కంపాషనేట్ అండ్ హూ హ్యాస్ ద గ్రేస్ టు ప్రొవైడ్ టువర్డ్స్ us. కరుణ చూపించువాడు, కనికరం చూపించువాడు అయిన దేవుడు చేయాలి తప్ప ఒక మనిషి వల్ల ఏది దేవుని కార్యం సాధ్యం కాదు. హిస్టరీ ప్రూవ్డ్ సచ్ థింగ్స్. చారిత్ర ఇదే రుజువులు చేస్తూ వచ్చింది. యాకోబు పుట్టక మునుపు యాకోబును కరుణించినటువంటి దేవుడు, యాకోబును ఎరిగినటువంటి దేవుడు నిన్ను కూడా ఎరిగి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని కూడా ఎరిగి ఉన్నాడు. నీ పట్ల కూడా ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు ఆయనపై ఆధారపడితే, ఆయన కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొంది నువ్వు జీవితంలో ముందుకు సాగగలుగుతావు. అదే చెప్పాడు, పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలన అయినను కాదు కానీ కరుణించే దేవుని వలన అవుతుంది. కరుణించే దేవుని వలన అవుతుంది. ఎస్, కరుణించే దేవుడు ఉన్నాడండి, ఆయన వలన కార్యాలు అవుతాయి. ఫరోతో ఏమని చెప్తుంది లేఖనం? నేను నీయందు నా బలము చూపుటకు, నా నామం భూలోకమంతటా ప్రచురముటకు నిన్ను నేను నియమించితిని. ఫరో ఈజ్ నాట్ ఎ సేవ్డ్ సోల్. ఫరో రక్షించబడిన వాడు కాడు. మోషే సమయంలో ఉన్న ఫారో ఇజ్రాయేలీలను కఠిన వెట్టిలోకి తీసుకున్న ఫరో రక్షించబడిన వాడు కాడు. కానీ దేవుడు అతనికి చెప్పాడు, నీ చేత నీ యందు నేను నా బలం చూపటం చేత నా నామం భూలోకమంతటా ప్రచురం అవటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజరును కూడా దేవుడు అలాగే ఏర్పాటు చేసుకున్నాడు. తన బలాన్ని చూపటానికి, తన బలాన్ని చూపటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను మనం చేస్తున్నాను. దేవుడు తన బలమును చూపుటకు ఏర్పాటు చేసుకునదగినటువంటి వాడు. ఆయన ఎవరినైనా ఏర్పాటు చేసుకుని తన శక్తిని, బలాన్ని, ప్రభావాన్ని లోకానికి ప్రచురం చేయగలుగుతాడు. సహోదరుడా, సహోదరి, లేఖనము ఫరోతో ఇలా చెప్పింది, నేనే నిన్ను నియమించాను అని. కావున ఎవరిని కనుకరింపజేరుతాడో వాడిని కనుకరిస్తాడు, ఎవరిని కఠినపరచగోరుతాడో వాడిని కఠినపరుస్తాడు. మోషేని కనికరించాడు, ఫరోను కఠినపరిచాడు. మోషే ఒక సామాన్యమైన పశువుల కాపరిగా ఉన్నాడు, గొర్రెల కాపరిగా ఉన్నాడు. మిద్యానులో మామగారి మందలు మేపుకుంటున్నాడు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి ఫరోను జయింపజేశాడు. ఫరో హృదయాన్ని కఠినం చేసి నాశనం వైపు నడిపించాడు. కఠినమైన హృదయాలు కలిగిన వారిగా దేవుడు వారిని కఠినత్వానికి అప్పగించి వారి స్వనాశనము కలుగునట్లుగా చూచాడు. సాత్వికమైన మనసు కలిగిన వారిని అద్భుతమైన రీతిగా హెచ్చింపచేసి తనతోని భాగస్థులు చేసి నడిపించాడు. కరుణించుట ఆయన వశమే, కఠినపరచుట ఆయన వశమే. నేను లేటెస్ట్గా కొన్ని విశేషాలు దేవునివి నేను తీసుకుని పొందగలిగాను. 2013లో 15లో నేను డబ్బు కట్టకపోతే 2018లో ఐ రిసీవ్డ్ నోటీస్ ఫర్ దాట్. ఎందుకు అవి కామ్ అయిపోయాయి? ఎందుకు అవి మరుగు నుండిపోయాయి? ఆ 2 మాసాల అప్పు ఇవాళ నా నోటీస్ కోసమే. అది ఎందుకు? ఇదిగో ఇప్పుడు నేను చేయాలని సంకల్పించిన 100 కోట్ల రూపాయల క్రిస్టియన్ కమ్యూనిటీ హబ్ కొరకే. కనుక నేను మనవి చేస్తున్నాను, గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ టువర్డ్స్ అస్. దేవుడికి మన పట్ల ప్రణాళిక ఉంటుంది.
దాని చొప్పున ఆయన మర్మముగా ఉంచి సమస్తం నడిపిస్తాడు. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి ఎన్నో విషయాలు నేను ఈ విధంగా చూడగలుగుతున్నాను. నేను 18వ వచనం దగ్గర నేను ఆప్ చేస్తున్నాను. రేపు 19వ వచనం, అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు, ఆయన ఇకను నేరము మోపనేలని నీవు నాతో చెప్పుదువు. అవునుగా నీవు మనుషుడా. ఇది రేపటి దినం నేను చెబుతాను. అర్థమవుతుందా? దేవుడు ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాడు, ఎవరిని కఠినపరుస్తాడో వారిని కఠినపరుస్తాడు, ఎవరు నేర్పరచుకుంటాడో వారిని నేర్పరచుకుంటాడు, ఎవరు తృణీకరిస్తాడో వారిని తృణీకరిస్తాడు. హీ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు డూ దాట్. అప్పుడు ఆయన న్యాయవంతుడే కానీ అన్యాయస్తుడు కాడు. దట్ ఈస్ ద గాడ్ ఆఫ్ ద బైబిల్. అదే బైబిల్ గ్రంథంలోని దేవుడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. మీరు మమ్మలను ఏర్పరచుకునుట ఎంత గొప్ప భాగ్యము ప్రభువా. గొప్పవారికి లేని ఈ భాగ్యము అల్పుడమైన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీకు కృతజ్ఞతలు స్వామి. ఈ జీవితం మీది, ఇది డ్రైవ్ చేయండి ప్రభువా. వి ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. లార్డ్, డ్రైవ్ us with your power and mercy. In Jesus' name. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడైండును గాక. ఆమెన్.